పరమ చమత్కారంగా శ్రీశ్రీ సిరిసిరి మువ్వలో ఓ పద్యం చెప్పాడు. కొంతమంది కవులు కానీ కళాకారులు కానీ ముఖ్యంగా సినిమా దర్శకులు లేకపోతే సినిమా నటులు, ముఖ్యంగా నటులు, దర్శకుల కంటే కూడా నటులు చూసుకోండి. ఒక పెద్ద సినిమా ద్వారా ఏదైనా ఒక నటుడికి గొప్ప పేరు వచ్చేసింది అనుకోండి, బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం, ఇంకా అసలు ఈయన నటుడు లేడు, ఇంక రాజకీయాల్లోకి వస్తే ఓట్లన్నీ ఈయనవే, ఇవి వచ్చేదే కదా, ముందు సినిమా తర్వాత రాజకీయాలు. అది కూడా ముందు సినిమాల్లో చేరడానికి కూడా పెద్ద ప్రయత్నం ఏమక్కల, మనకు ప్రయత్నం చేసినా కుదరదు. వాళ్ళ అబ్బాయిలే ఉంటారు ఎంతసేపు, ఓ 4 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మునిమనవాళ్ళు, మన కర్మ కాలిపోయి వాడి మెడాతోడ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. అందుకని అదో కర్మ కదా. రాజకీయంలో వారసత్వం, సినిమాలో వారసత్వం, అన్నింట్లోనూ వారసత్వమే. మా కవిత్వం ఒకటే వారసత్వంగా రావట్లేదు, ఎందుకంటే ఇది ప్రతిభ. ఎంత ప్రయత్నం చేసినా నా కొడుక్కి లేదా వాడి కొడుక్కి వచ్చే వ్యవహారం కాదు ఇది. వాడికి జన్మాంతర సుకృతం ఉండాలి, ప్రయత్నం చేస్తే రాదు కవిత్వం. అందుకని సాహిత్య రంగం ఒకటే వారసులు లేకుండా ఉంది. పైగా దీనికి వారసులు లేకపోవడానికి ఇంకో కారణం ఉంది. మేము సంపాదించుకునేదంతా దీనికి వారసులు ఎందుకు మళ్ళీను? సాహిత్యంలో పెద్ద కూడులు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, సినిమాల్లో రాజకీయాల్లో ఉంటారు. కానీ అందుకని ఇవి ఎవరికి వెళ్ళిపోతాయేమో బెంగ మాకేముండదు, ఉన్నదంతా ఈ భావన ఎవరికి పోతే. అందుకని వారసులను సృష్టించే ప్రయత్నం కూడా మా సాహిత్యవేత్తలు చెయ్యరు. ఆ ప్రయత్నం సంగీతం కూడా కుదరదు. కొడుకు సంగీతం నేర్పినంత మాత్రం ముందు గొంతు బాగుండాలి. అంచేతన అది పెద్ద విషయం కాదు. కానీ ఇవాళ నిజంగా సినిమా రంగాన్ని, రాజకీయాన్ని చూస్తూ ఉంటే, అనేక రంగాలు ఈ వారసత్వం ప్రధానంగా ఉన్నవి చూస్తే అసలు ఏమి ఒక వయసు వచ్చాక ఆ గౌరవం పోతే ఏమైనా ప్రమాదమా? తప్పనిసరిగా కొడుకు అప్పగించి తీరాలా అనిపించదా అండి? అందుకే మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడంటే, ఒక నటుడికి ఒక చలనచిత్రంతో మహత్తరమైన పేరు వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత అతను ఇక నటించడం మానేయాలన్నంత ఒత్తిడి వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ చిత్రం ఆ స్థాయిలో లేకపోతే అయిపోయిందిరా మనవాడి పైన పెడిపోయాడరా అంటారు. లేదా ఇక్కడి నుంచి రకరకాల నమ్మకాలు వస్తాయి. అది శుక్రవారం విడుదలైంది, అందుకే అది బాగా ఆడింది, తర్వాత శనివారం విడుదల చేసాడు, శని కొట్టేసింది అంటాడు. ఇంక సెంటిమెంట్లు అనేవి రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నంతగా ఇంకెక్కడ ఉండవు. అందుకే ఏదో అంటాడు ఖచ్చితంగా. అందుకని ఒక సినిమా నెగ్గగానే సరిపోలేదు, ఒక కవికి కూడా అంతే. ఒక మహాకావ్యం బ్రహ్మాండమైనది ఏదో బాగా పేరు వచ్చేసింది అనుకోండి, తర్వాత ఏం రాశారు అని అడుగుతూ ఉంటారు. ఈ అడగడం కోసం ఏదో ఒకటి రాయాలి. మనం రాస్తే అది ఆ స్థాయిలో ఉంటుందో ఉండదో. అందుకే మహాకవులైన వాళ్ళు, మీకు శ్రీశ్రీ సహా ఈ పద్యం ఎవరు రాశారో ఆయన సహా చాలామంది విషయంలో జరిగింది ఏమిటంటే, ఒక మహత్తరమైన కావ్యం ఏదైనా వాళ్ళ కలం నుంచి వస్తే తర్వాత వచ్చిన పుస్తకాలు కొంచెం చెత్త ఆ పాత పేరుతో బతికేశారు అంతే. పాత పేరుతో బతికేశారు. ఎందుకు దానికి శ్రీశ్రీ ఏమంటున్నాడంటే, ఆయనే స్వయంగా ఆయన మీద ఆయనే జోకేసుకుంటూ, కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్లు, కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్లు, గొప్ప రచనలను కూర్చే శక్తి నశిస్తే చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా. కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్లు, వ్యవహార భాషలో రాశాడు ఈ పద్యాలనే, అందుకని ఇలా ఉంటాయి. కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్లు, గొప్ప రచనలను కూర్చే శక్తి నశిస్తే చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా. ఎంత అందంగా చెప్పాడో చూడండి. మరి ఇళ్లలో కుర్చీలు ఉంటాయి, అవి విరిగిపోయాయనుకోండి, అంత మాత్రం చేత కూర్చోవడం మానేస్తారు. ఇప్పుడు ఈ సోఫాలు ఇవన్నీ వచ్చాక మనకు తెలియట్లేదు. కానీ పూర్వం చెక్క కుర్చీలు మాత్రమే ఉన్నప్పుడు 3 కోళ్ళే ఉన్న కుర్చీలు చాలా ఉండేవి ఇంట్లో. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకటైనా ఉండేది, కనీసం 3 కోళ్ళే ఉంటే ఓ కోడి ఉండదు దానికి. కానీ వాడుతూ ఉంటారు. దాన్ని ఓ మూలకి పెడతారు, సరిగ్గా ఆ కోడు ఏ మూల లేదో ఆ మూల గోడ ఉండేలా పెడతారు. పర్వాలేదు, ఆ గోడ ఉందిగా కూర్చోండి, ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఎక్కడి నుంచి చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు ఈ షాపులు లేవు అలా ఇప్పట్లాగా ఏదో బయటికి వెళ్ళడం, వెంటనే సోఫా సెట్ కొనేద్దాం. పైగా ఇప్పుడు వాయిదాల పద్ధతి, శుభ్రంగా 50,000 సోఫా, మన దగ్గర ఉన్నవేమో 5,000, ఎక్కర్లేదు 5,000 ఇచ్చేస్తే మిగిలిన 45,000 వాడు ఏమంటాడు, నెలకు 3,000 అండి వాయిదా. సోఫాలు వాయిదా, కుర్చీలు వాయిదా, అన్నాల బల్ల వాయిదా, అన్నీ కారు వాయిదా, ఇల్లు వాయిదా. చివరికి నెల జీతం వచ్చేసరికి ఈ వాయిదాలన్నీ కట్టడం వల్ల సుఖ సంసారం కూడా వాయిదా. అది ఎప్పుడో అయింది కదా. అంటే వాయిదాల పద్ధతి వల్ల జరుగుతున్న నష్టం ఏమిటంటే, చాలామంది అనవసర వస్తువులను తెచ్చింటూ పెట్టుకుంటాం. 50,000 ఒక్కసారి పెట్టాలి అంటే ఎవరి వల్ల కాదు, చాలామంది వల్ల కాదు. కాబట్టి ఊరుకుంటాం. అక్కర్లేదు, మన దగ్గర 5,000 ఉంటే చాలు, 50,000 వస్తువు తెచ్చుకోవచ్చు అంటే ఏమవుతుంది? సమాజంలో ఈ కొనుగోలు శక్తి కాదు, అప్పు చేసే శక్తి పెరుగుతుంది. అందరూ అప్పుల పాలై, నాకు అప్పు లేదు అన్నవాడు ఒక్కడు లేడు.
పైగా క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత ఈ అప్పు ఏమవుతుందో ఎంత పెరుగుతుందో ఏమిటో కూడా తెలియట్లా. శుభ్రంగా షాపింగ్కి వెళ్ళడం, అక్కడ ఇచ్చేయడం కూడా షిక్ షిక్ అనడం. సరిగ్గా తిరుపతిలో గుండు గీసే ముందు అదే నాట్లు షిక్ షిక్ అని 3 నాట్లు పెట్టి మొత్తం గీసేస్తాడు. క్రెడిట్ కార్డు కూడా అంతే తిరుక్షవరం. అది మనం గ్రహించట్ల. అందులో మన కుర్రకారకు అసలు తెలియట్లా. ఒక్కొక్కడు పరస వేసుకుని అందులో 3 బ్యాంకులు 6 ట్యాంకులు కార్లు పెట్టుకుంటాడు. పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ అగ్గిపొల్ల వరకు మొత్తం ఈ కార్లే. ఎంత ఇస్తున్నాడో తెలియదు. ఎప్పుడో ఇంత కాగితం వచ్చింది, చిత్రగుప్తుడు పాపాల చెట్టాలాగా. ఇక దాన్ని చూసి పైనుంచి కిందికి చదివేసరికి మనకు సమయం ఉండదు. పోన్లే కట్టే, ఎందుకు వచ్చింది ఈసారి కట్టే, తర్వాత చూద్దాం, ఇంక ఈసారి ఏమిటి అంతే. ఇంకా ఇలా మనం పెంచుకోవట్లేదని ఈ వాయిదాలు. నిజానికి ఆలోచిస్తే పూర్వం వాళ్ళ యొక్క జీవనంలో గొప్పతనం ఏంటంటే వాళ్ళు అన్నీ చెక్కవి చేయించుకోవాలి, వడ్రం మేస్త్రిని పట్టుకోవాలి. వాడు ఇంటికి వచ్చి చెయ్యవు కుర్చీ చేయాలంటే 10 రోజులు పడుతుంది. అందుకని వాళ్ళు ఏం చేయాలి, చచ్చిపోతాం మళ్ళీ అక్కడ చేయించుకుంటాం, దాన్ని వాడండి పర్వాలేదు అని చివరికి భోగి మంటల్లో పడేసే స్థితి వచ్చే వరకు దాన్నే వాడేవారు. అలాగా కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్లు విరిగిపోయిన కుర్చీల్లో కూడా ఓ కోడు విరిగిపోయినా ఓ పేడు విరిగిపోయినా ఏదో అలా సర్దుకుని కూర్చున్నట్టే గొప్ప రచనలను కూర్చే శక్తి నశిస్తే, పెద్ద పెద్ద మంచి రచనలు గొప్ప రచనలు చేసేటువంటి శక్తి నశించిపోయినా కూడా చేర్చదగునకింత చెత్త సిరి మువ్వా, పర్వాలేదు ఏదో కొంత చెత్త చేసేసి ఓ పుస్తకం వేసేస్తే అయిపోయింది. చాలామంది మీరు వచన కవిత్వం పద్య కవిత్వం భేదం లేకుండా సాహిత్య రంగంలో ఒక 100 ఏళ్ల బట్టి పరిణామాలు మీరు గమనిస్తే ఒక్క పుస్తకం ఉంటుంది గొప్పదంతే అయింది. ఇక తర్వాత ఆయన ఆ పుస్తకంతో బతికేస్తాడు. ఇక మిగిలింది రాసిందంతా చెత్తే. కానీ ఏమిటంటే ఎప్పుడు ఆయన అండి అదండి అంటారు. ఇంకా ఆ విషయం శ్రీశ్రీకి కూడా వర్తిస్తుంది, అనుమానం లేదు. మహాప్రస్థానం అన్నట్టుగా మరో ప్రస్థానం లేదు, మళ్ళీ దాన్ని ఎవరు ప్రస్తావించరు. ఇంక ఖడ్గ సృష్టి అన్ని ఖడ్గ సృష్టిలో కవిత్వాలు నిజంగా పరిశీలిస్తే 10th క్లాస్ అబ్బాయి రాసిన పద్యాల్లో ఉంటాయి చాలా భాగం. అనుప్రాసే ఎక్కువ భాగం. మహాప్రస్థానం సాయి ఖడ్గ సృష్టికి లేదు, అందరికీ తెలుసు ఆ విషయం. ఇది అందరి విషయం. అందుకే ఆయన సరదాగా అన్నాడు, ఏదో చెత్త చేర్చినట్టు చేర్చండి అయ్యా అన్నాడు. అలాగా. కానీ అందుకే కవులు వేదాంతులు కావాలి, తత్వవేత్తలు కావాలి. ఎవరన్నా ఏమండి ఈ మధ్య ఏమి రాశారు, నేను ఇంక రాయనండి, ఇదివరకు చాలా రాశాను చదువుకోండి అని చెప్పేయాలి. రాసిన చాలుగా, అది మహాకావ్యమైనప్పుడు మళ్ళీ ఎందుకు రాయాలి? అలసాన పెద్దన మనుచరిత్ర ఒక్కటే రాశాడు, రెండోది రాయలేదు. నేను నష్టమా? నంది తిమ్మన పారిజాతాపహరణం ఒక్కటే రాశాడు, రెండోది రాయలేదు. భర్తృగారు సుభాషితాలే రాశాడు, ఇంకేం రాశాడో మనకు దొరకలేదు, తెలియదు. పెద్ద ప్రసిద్ధం కాదు, నష్టమా? సుభాషితాలు చాలవా? అందులోనూ 300 పద్యాలు రాస్తే నీతి శతకం పద్యాలే బాగా ప్రసిద్ధమయ్యాయి. శృంగార శతకం వైరాగ్య శతకం చాలామందికి తెలియదు. ఏమన్నా నష్టమా? దీనికోసం మనం ఏమైనా ఇబ్బంది పడాలా? అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అయిన వాళ్ళు కాని వాళ్ళు అనే భేదం వదిలిపెట్టేసి అబ్బో బాబు నేను చేసింది ఏదో చేశాను నువ్వు చేసుకో అన్నారు. అందుకే తెలుగులో సామెత అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అంటారు. అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాలు. నిజానికి ప్రాస చూడండి, అయిన వాళ్ళు ఆకులు ఆ కాని వాళ్ళు కంచాలు కా. కానీ ఇది ఎందుకు వస్తుందంటే లోకంలో మనం ఇళ్లలో భోజనాలు అవి పెట్టినప్పుడు సాధారణంగా మనకి దగ్గర బంధువులు వస్తే కంచాల్లోనే పెట్టేస్తాం. మనకు ఆత్మీయులని అర్థం. వాళ్ళ ఎంగిలి మనం తిన్నా పర్వాలా, మన ఎంగిలి వాళ్ళు తిన్నా పర్వాలా, అందుకే కంచంలో పెడతాం. బయట వాళ్ళు వస్తే ఆకుల్లో పెడతాం, ఎందుకంటే మరి వాళ్ళ ఎంగిలి మనం తినకూడదు, అది వాళ్ళ కంచం మళ్ళీ మనం వాడకూడదు, మన కంచం వాళ్ళకి పెట్టకూడదు. అందుకని గౌరవం కోసం అనండి ఏదైనా అనండి ఏ ఇబ్బంది లేకుండా ఆకుల్లో పెట్టేస్తాం. ఒక్కోడు ఏం చేస్తాట, అయిన వాళ్ళకే ఆకులు వేస్తాట, కాని వాడికి కంచం పెడుతూ ఉంటాట. అది వాడికి ఇబ్బంది వీడికి ఇబ్బంది. అదే లోకంలో వచ్చింది వాడికి. అయిన వాళ్ళనేమో సరిగ్గా చూడు, కాని వాళ్ళందరూ నెత్తికెక్కించుకుంటూ ఉంటాడు. అందుకని కాస్త లోకంలో బతుకు తెరువు కోసం గమనించాల్సిన విషయం ఇది. అయినా చివరికి కవిత్వం తత్వం మొత్తం జోడించుకుని అయిన వాళ్ళు కాని వాళ్ళు అనే భేదాన్ని కూడా వదిలి అద్వైత స్థితికి వెళ్ళవలసింది.